తప్పులు చేసాం, చాలా తప్పులు చేసాం మన జీవితంలో. తెలిసి కొన్ని చేసాం, తెలియకుండా కొన్ని చేసాం, మనసులో కొన్ని చేసాం, బయటికి కనబడేలా కొన్ని చేసాం. ఇలాగా మనిషి జీవితంలో తప్పటడుగులు పడకుండా నడకేలా నేర్చుకుంటాడు. చాలా తప్పటడుగులు మన జీవితంలో పడ్డాయి కదా. ఇప్పుడు ఎదటోడుకు కూడా అదే వ్యక్తిగత తప్పిదంలో ఎందులోనూ చిన్న దాంట్లో పడ్డాడు అనుకోండి, మనం ఎందుకు పబ్లిసిటీ చేస్తాం? చెయ్యకూడదు అనే ఇంగితం మనకు ఉంటుందా? ఉంటదే. మనం ఎవరి గురించి అంత నెసెసిటీ నాకైతే లేదు. కొంతమంది మూర్ఖులు, దౌర్భాగ్యులు లేని వార్తలు పుట్టిస్తుంటారు. ఇలాగనేశారు, నా కొడుకుని అనేశారు, నా కూతురు గాడిద గుడ్డు దొంగలు. అసలు ఆ మనస్తత్వమే మనకు ఉండడానికి వీల్లేదు. ఎదుటివాడి గురించి మనం ఏమైనా ఉత్తములమా పబ్లిసిటీ చేయడానికి? మనం మంచోళమా పబ్లిసిటీ చేయడానికి? మన నీతిమంతులమా అందరికీ దీని గురించి డప్పేసి చెప్పడానికి? నో. వ్యక్తిగత బలహీనతలు అందరిలో ఉంటాయి, చాలా మందిలో ఉంటాయి. అరే, నేను ఒకప్పుడు బురదలో దిగా, బురద తొక్కా, ఇప్పుడు ఇంకొకటి కాళ్ళకి నాకు బురద కనబడింది. నేను దొక్కిన బురద ఇప్పుడు వాడు దొక్కాడు, నేను దొక్కిన బురద ఇప్పుడు ఆమె దొక్కింది. ఒకప్పుడు నేను దొక్కిన బురద ఇప్పుడు ఈమెకి అంటుకున్న బురద, సేమ్ రెండు ఒకటే, డిఫరెన్స్